వెల్కమ్ టు మై ఛానల్ వేమవరపు దేవి. ఇవాళ వీడియో ఏంటంటే కాకినాడ గొట్టం కాజా చేయబోతున్నాను. ఈ గొట్టం కాజా అనేది మన ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. దానికి ఏమేం కావాలో, ఏమేమి వేస్తానో, ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే ఒక అర కేజీ మైదా తీసుకున్నాను. మైదా అయితే ఇలా తీసుకున్నాను కదా, ఇందులోనే 10 గ్రాములు శనగపిండి తీసుకుందాం. అలాగే ఇందులో అర కేజీ మైదాకి 10 గ్రాములు వంట సోడా వేసుకుందాం. మనకు కావాల్సినవన్నీ ఇందులో వేసేసుకున్నాం. ఒకసారి అయితే పిండిని ఇలా కలుపుకోవాలి, మొత్తం కలిసేలాగా. పిండి అయితే బాగా కలుపుకున్నాం. ఇందులోనే మనం ఈ పిండికి సరిపడా 10 గ్రాములు నెయ్యి వేసేసుకుందాం. ఈ నెయ్యితో కూడా ఒకసారి కలిపేసుకుందాం, మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. వేసుకున్న నెయ్యి అయితే ఇలా కలిపేసుకున్నాం. పిండిలో కూడా బాగా కలిసిపోయింది. ఇలా నెయ్యి వేయడం వల్ల ఏంటంటే పిండి అనేది మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది అన్నమాట. ఇందులో ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకుందాం. మన పిండి అయితే ఇలా కలిపేసుకున్నాం. చూసారా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద కొద్దిగా నెయ్యి రాద్దాం. నెయ్యి రాసుకున్నాక మన పిండి అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. దీని మీద ఏదన్నా క్లాత్ అనేది కప్పుకుందాం. ఇప్పుడు ఇలా క్లాత్ అనేది కప్పాను. దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన పిండి నానేలోపు మనం పాకం అనేది పట్టుకుందాం. ఇప్పుడు అర కేజీ పిండికి 3/4 కేజీ పంచదార పడుతుంది. నేనైతే పాకానికి సరిపడా 3 గ్లాసులు పంచదార తీసుకున్నాను. ఇందులో 1/2 లీటర్ గ్లాసు నీళ్ళు తీసుకుందాం. మనమైతే నీళ్ళు పోసుకున్నాక పాకం అనేది పట్టేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోనే యాలక్కాయలు పొడి అనేది వేసేసుకుందాం. మన పంచదార అనేది శుభ్రంగా కరిగిపోయింది. ఇప్పుడు మనం పాకం వచ్చిందో లేదో ఎలా చూసుకోవాలి అనేది చూపిస్తాను. పాకం అనేది ఇలా ఉండాలన్నమాట. మనం ముట్టుకుంటే ఇలా జిగురు కింద రావాలి. ఇది కూడా రెడీ అయిపోయింది. దీన్ని అయితే చల్లారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పాకం చల్లారేలోపు మనం కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండి, దీన్ని మనం గొట్టం కాజా అనేది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. పిండి అయితే ఇలా స్మూత్గా అయ్యింది. ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఇలా చేసుకొని సగం తీసుకుందాం. పిండి అయితే ఇలా రోల్లో చేసుకోవాలి. ఇప్పుడు చాకుతో దీన్ని ముక్కలు చేసుకుందాం. ఇలా కోసుకున్న అన్నీ పక్కన పెట్టుకుందాం. ఇంకా పిండి మిగిలింది కదా, వాటిని కూడా ఈ రకంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. మన పిండి అయితే ఇలా కోసి పక్కన పెట్టేసుకున్నాను అన్నీని. చూడండి, ఇలా కోసుకోవాలి. ఇప్పుడైతే మనం వీటిని నూనెలో వేయించుకుందాం. నూనె అయితే కాగిపోయింది. మనం తీసి పెట్టుకున్నాం కదా ఇందాడ ముక్కలు, వాటిని ఇలా తీసుకొని ఇలా నొక్కుకోవాలి.
అన్నీ ఇలా వేసేసుకుందాం. ఇవైతే ఇలా వేగుతున్నాయి కదా, ఇవి బాగా వేగాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక అప్పుడు మనం ఈ వేడివేడియే పాకంలో వేసుకుందాం. ఇవైతే వేగిపోయినాయి. ఇలా రావాలి కలర్ అనేది. మనం ఆల్రెడీ పందార పాకం ముందే పక్కన పెట్టుకున్నాం కదా, అది బాగా చల్లారింది. ఇప్పుడు ఈ వేడివేడి ఇందులో వేసేసుకుందాం. పాకంలో వేసేసుకున్నాం. ఇవైతే ఒక 10 నిమిషాల పాటు ఉంచేసి వెంటనే వేరే దాంట్లో తీసేసుకుందాం. ఎక్కువసేపు ఉన్నాయంటే గొట్టం అనేది మెత్తబడిపోద్ది అన్నమాట. పాకంలో వేసాక 10 నిమిషాల నుంచి తీసేయాలన్నాను కదా, తీసేసాక ఇలా రెడీ అయిపోయినాయి మన కాకినాడ గొట్టం కాజా. అయితే మా పిల్లలు ఇక్కడే ఉన్నారు, తీసుకొని తినమని టేస్ట్ ఎలా ఉందని చెప్పమంటాను. ఇవన్నీ తీసుకో. మా పిల్లలు తిన్నారు. ఎలా ఉన్నాయి బన్నీ? సూపర్ ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూడండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.